నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న గంట కూడా కొట్టుర్రి, నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయంట. అండ్ మీకు అందరికీ తెలిసిన విషయమే అబ్బా, మన ఛానల్కి సబ్స్క్రైబర్ల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. అంటే 45-46 వేల చిల్లర్లో ఉన్నాం. 4 లక్షల సబ్స్క్రైబర్లు దాటినటువంటి ఛానల్ని వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. కారణం, ఆ ఛానల్ డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు ఆపేసారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక వెనకకు పోకుండా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి నమ్ముకొని 4-5 ఛానళ్ళు మొదలుపెట్టినాం. సో ఇవన్నీ సెట్ కావడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఆ లోపల కొంత ఆర్థికంగా కూడా కష్టంగా నడుస్తూ ఉన్నది. మీ సహకారం చాలా చాలా అవసరం. మీరు పంపే ప్రతి రూపాయి కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మేము చేసే పని నచ్చితే మాత్రమే పంపుర్రి, నచ్చకుండా పంపకుర్రి. ఫ్రెండ్స్ కట్ గడ్డం, ఆఫ్ వైట్ స్వాలో టైల్ షర్ట్, స్క్వేర్ ఫ్రేమ్ కళ్ళజోడు. ఇది ఎమర్జెన్సీలో ప్రధాని మోదీ వేషధారణ. అమృత్సరీ పగడి, నల్ల కళ్ళద్దాలతో మరో మారు వేషం. నిలువెత్తు కాషాయ వస్త్రాలు, జపమాలతో ఇంకో వేషం. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎమర్జెన్సీ కాలంలో రకరకాల మారువేషాల్లో పోలీసుల్ని, నిఘా విభాగ అధికారుల్ని ఏమార్చారు. కష్టకాలంలో కొత్త వేషాలే కాపాడతాయని పసిగట్టిన మోదీ ఏ ప్రాంతానికి వెళితే ఆ వేషధారణలో వెళ్లి కామఫ్లాగ్ యుద్ధ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేశారు. నాటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ కూడా మోదీ అజ్ఞాతవాస వేషధారణలు చూసి మురిసిపోయారని చెబుతారు. 5 దశాబ్దాల ఎమర్జెన్సీ సందర్భంగా అత్యయిక పరిస్థితిలో మోదీ అనుభవాలను ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుట పుస్తకంగా సంకలనం చేశారు. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు, మోదీ చూపిన చొరవ, తెగువ, సమయస్ఫూర్తి కనిపిస్తాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సహా హిందూ సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడా ఈ నిర్బంధ కాండలో జైలు పాలైన ప్రధానంగా ఆర్ఎస్ఎస్ను ఇందిరా ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇందుకు ఓ కారణం ఉన్నది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తి ఎదగడాన్ని ఇందిరాగాంధీ ముందే పసిగట్టారు. అందుకే ఎమర్జెన్సీ తొలి దశలో ఆర్ఎస్ఎస్ జనసంఘాలను లక్ష్యంగా ఎంచుకొని మరి ఆయా సంస్థలు, పార్టీల నేతలను జైల్లోకి తరలించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సైతం ఆనాటికి బలమైన విద్యార్థి సంస్థ కావడంతో ఏబీవీపీ నేతలు సైతం జైలు పాలయ్యారు. ఇదే సమయంలో గుజరాత్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గుజరాత్లో బాబుభాయ్ పటేల్ ప్రభుత్వం అధికారం చెలాయిస్తున్నది. రాబోయే రోజుల్లో గుజరాత్లో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే నిఘా సంస్థల నివేదికలు ప్రధాని ఇందిరాగాంధీకి అందడంతో గుజరాత్ పైన పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టారు. ఆర్ఎస్ఎస్లో కీలక నేతలంతా జైలుకు వెళ్ళారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో నరేంద్ర మోదీ భుజస్కంధాలపై కీలక బరువు బాధ్యతలను పెట్టింది ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వం. లోక్ నాయక్ జయప్రకాష్ నాయకత్వంలోని లోక్ సంఘర్ష్ సమితికి గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మోదీ చేతికి వచ్చినాయి. అంతేకాదు, ఎమర్జెన్సీ వ్యతిరేక సాహిత్యాన్ని ప్రచురించడం, దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే పనిని మోదీ ఒంటి చేత్తో చేశారు. 20 ఏళ్ల ప్రాయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్న మోదీ వివిధ రాష్ట్రాలు పర్యటిస్తూ ఎమర్జెన్సీ వ్యతిరేక సాహిత్యాన్ని పంపిణీ చేశారు కూడా. ఈ క్రమంలో అనేక వేషాలు మార్చారు. మోదీ చతురత, నైపుణ్యం చూసి అబ్బుర పడినవారు లేకపోలేదు. ఎమర్జెన్సీ వ్యతిరేక సాహిత్య ప్రచురణ, పంపిణీ బాధ్యతలు మాత్రమే కాదు, ఆయా రాష్ట్రాల్లో జరిగే సత్యాగ్రహ ఆందోళనకు కావాల్సిన సామాగ్రిని, కరపత్రాలను అందించడం కూడా మోదీ కీలకమైన పనుల్లో ఒకటని చెప్పాలి. అంతేకాదు, జైలు పాలైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కుటుంబాల బాగోగులు చూడడం కూడా ప్రధానమైన పని. ఎప్పుడు వదిలిపెడతారో అనే ఆందోళన వ్యక్తమవుతున్న కాలం కమ్యూనిస్టులు, సోషలిస్టులు అండర్టేకింగ్లు రాసిచ్చి బతుకున్నమ్మా అని జైలు నుంచి బయటపడుతున్న రోజులవి. గుజరాత్ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుల కోసం నిఘా విభాగ అధికారులు జల్లెడ పడుతున్న సమయంలో, విస్తృతంగా పర్యటిస్తూ పనులు చక్కబెట్టాల్సిన సమయంలో మోదీ మస్తిష్కంలో ఓ ఉపాయం తలుక్కున మెరిసింది. ఆర్ఎస్ఎస్ ప్రచారకనగానే ఏదో నిరాడంబరంగా ఉంటారనే నమ్మకం వల్ల పోలీసులు వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపట్టని విధంగా ఆడంబరంగా దర్జాగా డ్రెస్ వేసుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది తడవు. అందుకు అనుగుణంగా ఒక్కో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల వేషభాషలకు అనుగుణంగా డ్రెస్ కోడ్ మార్చేశారు నరేంద్ర మోదీ. శత్రువు ఊహించని చోట అంచనాకు భిన్నంగా కనిపించడం అనేది ప్రాచీన యుద్ధ సూత్రం. ఫ్రెంచ్ కట్ గడ్డం, ఆఫ్ వైట్ స్వాలోడ్ టైల్ షర్ట్, స్క్వేర్ ఫ్రేమ్ కళ్ళజోడుతో కనిపిస్తే అలాంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ ప్రచారక కావడం అసాధ్యమనే భావన సహజంగానే కలుగుతుంది. అమృత్సరీ పగడి, నల్లని గాగుల్స్తో ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ అంటే అస్సలు నమ్మరు. పైగా సిక్కులు ఆర్ఎస్ఎస్లో ఉండడమేంటి అనుకుంటారు. ఒకటేమో ఫక్త్ పశ్చిమ దేశాల వేషధారణ, మరొకటేమో సిక్కుల ఆహార్యం. దీంతో నిఘా అధికారులకు కించిత్ అనుమానం కూడా రాలేదు.
మోదీ అనుకున్న పని విజయవంతంగా నెరవేర్చారు. 21 నెలల్లో గుజరాత్తో పాటు వివిధ రాష్ట్రాలు పర్యటించిన మోదీ ఆర్ఎస్ఎస్ అప్పగించిన పనులతో పాటు లోక్ సంఘర్ష్ సమితి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఎమర్జెన్సీ నాటికి దేశంలో పెద్ద జైళ్ల సంఖ్య చాలా తక్కువ. తీహార్, సబర్మతి వంటి జైళ్లే ఆనాటికి పెద్ద జైలుగా ఉండేవి. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సబర్మతి జైల్లో ఉంటుండే. జైల్లో ఉండే తమ వారిని కలిసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, కార్యకర్తల కుటుంబాలు ఆరాటపడేవి. అంత సులభంగా ములాఖతులు దొరికేవి కావు. అలాంటి సమయంలో ప్రధాని మోదీ సాధువు వేషంలోనో ఉన్నతాధికారి వేషంలోనో వెళ్ళి ఆయా కుటుంబాలకు ములాఖతులు ఇప్పించేవారు. నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యుల ద్వారా కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి కావాల్సిన వస్తువులను అందించేటోళ్ళు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వగ్రామంలో 181 మందిని అరెస్ట్ చేసి సబర్మతికి తరలించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారికి ఆశ్రయం ఇచ్చినా, అన్నం పెట్టినా అరెస్టు చేయడమో, కాల్ చేయడమో జరిగే కాలం అది. అంత క్లిష్ట సమయంలో మారువేషంలో సంచరించడం అనేది కత్తి మీద సామానే చెప్పాలి. భావనగర్ జైల్లో 200 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బందీలుగా ఉన్నారు. వారిని కూడా మోదీ మారువేషంలో కలిసేవారు. కేశవరావు దేశ్ముఖ్, లక్ష్మణ్ రావు ఇనామ్దార్, శంకర్ సింగ్ వాఘేలా, నథులాల్ జగ్గా వంటి ఆర్ఎస్ఎస్ ప్రచారకులతో కలిసి నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించారు. ప్రచారాన్ని ఉధృతం చేశారు. మోదీ, నథన్లాల్ జగ్గాలు ఇద్దరికి సాహిత్య ప్రచురణ, పంపిణీ బాధ్యతలను అప్పగించారు. వివిధ ప్రాంతాలకు తిరిగి సాహిత్యాన్ని పంపిణీ చేయాలంటే అది మోదీకి మాత్రమే సాధ్యమని, ఆ చతురత, సాహసం ఆయనకే ఉన్నాయని భావించడంతో ఆ పనిని మోదీకి అప్పగించారు. గుజరాత్లోని అనేక మంది ప్రచారకులతో పాటు మోదీపై కూడా అప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది. కనిపిస్తే అరెస్ట్ చేయడం ఖాయం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమాత్రం జడవకుండా మోదీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. అజ్ఞాత జీవితంలో కొనసాగుతూనే సంఘ్ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించారు మోదీ. సాధువు వేషంలో సంచరించే మోదీని చివరకు సహచరులే గుర్తుపట్టేవారు కాదంట. అలాంటిది పోలీసులు గుర్తించడం దాదాపు అసాధ్యమని నాటి సహచరులు గుర్తు చేసుకుంటారు. 1976 సెప్టెంబర్లో సాధువు వేషంలో భావనగర్ సెంట్రల్ జైలుకు వెళ్ళిండు నరేంద్ర మోదీ. 1 గంట పాటు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలతో గడిపి యోగక్షేమాలు తెలుసుకొని వారి అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు వివరించి అక్కడి నుంచి పోలీసుల కళ్ళుగప్పి బయటపడ్డాడు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ నిర్మాణం విషయంలో జైల్లో ఉన్న సహచరుల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు నాయకత్వానికి అందించే పని కూడా మోదీయే చేశారు. సిక్ సర్దార్ రూపంలో అగరొత్తుల సేల్స్ మ్యాన్గా తిరుగుతూ సాహిత్యాన్ని పంపిణీ చేసేవాళ్ళు. జార్జ్ ఫెర్నాండెస్, నానాజీ దేశ్ముఖ్, దత్తోపంత్ తెంగ్డే వంటి నేతలు గుజరాత్లో పర్యటించినప్పుడు వారి ప్రయాణం, బస ఏర్పాట్లని మోదీయే చూసేవాళ్ళట. నేరుగా వారి వద్దకు వెళ్లకుండా పెద్దగా ప్రచారంలో లేని కార్యకర్తలను పంపి ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. నిజానికి ఈ విషయాలన్నీ ఎమర్జెన్సీ 50 ఏళ్ల సందర్భంగా మాత్రమే బయటికి ప్రపంచానికి తెలిసినాయి. మోదీ రాసిన ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకంలో మరిన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాలనిపించి నేను చెప్పిన. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిరాపా. ఫ్రెండ్స్ కట్ గడ్డం, ఆఫ్ వైట్ స్వాలో టైల్ షర్ట్, స్క్వేర్ ఫ్రేమ్ కళ్ళజోడు. ఇది ఎమర్జెన్సీలో ప్రధాని మోదీ వేషధారణ. అమృత్సర్రీ పగడి, నల్ల కళ్ళద్దాలతో మరో మారు వేషం. నిలువెత్తు కాషాయ వస్త్రాలు, జపమాలతో ఇంకో వేషం. ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎమర్జెన్సీ కాలంలో రకరకాల మారువేషాల్లో పోలీసుల్ని, నిఘా విభాగ అధికారుల్ని ఏమార్చారు.